ఆరుకాలం కష్టపడి పండించే పంటలకు అన్నదాత మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలంటూ మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మిడి కాశీనాథ్ తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని మండల వ్యవసాయ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రానికి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ హాజరై వీరి చేతుల మీదుగా కట్ చేసి కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముందుగా ఈ కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ కు సాదర స్వాగతం పలికి సాలువాలతో కప్పి పూలమాలతో ఆహ్వానించారు. అదేవిధంగా జనసేన టీడీపీ నాయకులు కూడా సాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ అన్నదాతలకు సకాలంలో ఆదుకొని వారి కష్టసుఖాలు గుర్తించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు. పండించే పంటలు ఎక్కడికో వెళ్లి సుదూర ప్రాంతాల్లో ఇబ్బందులు పడాల్సిన పని లేదంటూ మండల కేంద్రంలోనే రైతులకు కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కందుల రోహిత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రావి భాషపతి రెడ్డి, టీడీపీ నాయకులు ఈర్ల వెంకటయ్య, కాళంగి శ్రీనివాసులు, జనసేన పార్టీ గుంటూ రత్నకుమార్, అలాగే చేతుల శ్రీనివాసులు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తలుబాడు వ్యవసాయ పర్వత కేంద్రంలో మార్కెట్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క స్టాఫ్ సమక్షంలో ఈరోజు కందుల కొనుగోలు ప్రారంభించడం జరిగింది. మరి కందులతో పాటు శనగలు కూడా ఈ ఏరియా సంబంధించి మొత్తం కూడా ఈ తలుబాడు మండలం సంబంధించి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కొనుగోలు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతుల యొక్క కష్టాలు తెలుసుకొని రైతులకు ఇబ్బంది రాకుండా సరైన గిట్టుబాటు రైతుల ఉద్దేశంతో దాదాపు కందులతో పాటు శనగలు కూడా మంచి రేట్ల కొనుగోలు చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క సందర్భంగా ఇక్కడికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి అన్ని పల్లెల్లో కూడా రైతులందరినీ ప్రోత్సహించి ఈ కొనుగోలు కేంద్రాన్ని తరలించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే ఈ ప్రాంత ప్రజలు, వెనుకబడ్డ ప్రాంత ప్రజలు మన ప్రాంతంలో అనేక కష్ట నష్టాలు రైతులు అనుభవిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మంచి గిట్టుబాటు రేటు లభించిందనే ఆలోచనతో ఉన్నారు. అట్లాగే మొన్నటిదాకా కేవలం కందులు చెప్పి మళ్ళీ రాష్ట్రపతి పునరాలోచించి ఈరోజు శనగలు కూడా ఈ ప్రాంతంలో శనగ పంట ఎక్కువ కాబట్టి శనగలు కూడా పర్చేజ్ చేయడానికి ఒక అవకాశం కల్పించింది. మరి ఈ అవకాశాన్ని దయచేసి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుని త్వరితగతిలో మీ యొక్క స్టాక్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని తెచ్చి ఆఫీసర్ల సమక్షంలో ఇది చేసుకోవాల్సి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అట్లాగే మా మిత్రులు కందుల నారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మరి వారి అంచర్ బృందం, అట్లాగే జనసేనలంతా నాయకులంతా కూడా ఈ యొక్క పరిస్థితిని పూర్తిగా ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో మన తలుబాటు మండలంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమం సంబంధించి వచ్చినటువంటి ఏవో గారికి, అట్లాగే సొసైటీ కార్యదర్శి, మరి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి యొక్క అవకాశం సద్వినియోగం చేసుకుని మరొకసారి ప్రజలకు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.